అక్షతల యొక్క పరమార్థం ఏమిటి? మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహ శుభకార్యంలో వధూవరుల తలపై జీలకర్ర, బెల్లం పెట్టే వేళ, మాంగళ్య ధారణ వేళ వధూవరుల తలపై అక్షతలు చల్లి ఆశీర్వదించడం మన సాంప్రదాయం. ఒక్క వివాహ శుభకార్యాల్లో మాత్రమే కాకుండా ప్రతి శుభకార్యంలోనూ పెద్దలు ఆశీర్వదించడానికి అక్షతలు వేసి దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ, సంతాన ప్రాప్తిరస్తు, ఆరోగ్య ప్రాప్తిరస్తు, సుఖజీవన ప్రాప్తిరస్తు అంటూ దీవిస్తారు. ఇక దైవ సన్నిధిలో పూజారి మంత్రాక్షతలతో అందరినీ దీవిస్తారు. అక్షతలు అనే మాట నుంచి వచ్చిందే అక్షింతలు, క్షతం కానివి అని అర్థం. అక్షతలు అంటే రోకలి పోటుకు విరగని శ్రేష్టమైన బియ్యం అన్నమాట. అలాంటి బియ్యాన్ని పసుపు, కుంకుమ మరియు నేతితో కలిపి అక్షతలుగా తయారు చేస్తారు. నవగ్రహాలలో చంద్రుడికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం. చంద్రుడు మనస్సుకు అధినాయకుడు. అందుకే మనపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఆ చంద్రుడికి సంకేతమైన బియ్యం కూడా మనసుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. మన దేహంలో ప్రధానమైన శిరస్సు తలపై అక్షింతలు వేయడం ద్వారా వాటిలోని విద్యుత్ గ్రహించి దేహానికి ప్రసారం చేస్తుంది. ఇంకా అక్షతలుగా ఉపయోగించే బియ్యానికి పసుపు, కుంకుమలు ఎందుకు కలుపుతారంటే ఆయుర్వేదం ప్రకారం చర్మ సంబంధ రోగాలన్నీ అడ్డుకునే శక్తి పసుపుకి ఉంది కాబట్టి పసుపు నుంచి తయారయ్యే కుంకుమకు కూడా అదే శక్తి ఉంటుంది. పసుపు, కుంకుమలు శుభానికి సంకేతం. పూర్వం వధువు ధాన్యలక్ష్మిగా చెప్పబడింది కాబట్టి ఈ తలంబ్రాల కార్యక్రమంలో బియ్యానికి ఒక ప్రత్యేకత ఉంది. ఓ వధువు, నీవు మా ఇంటికి వచ్చాక మన ఇంట ధాన్యం ఇలా కుప్పలుగా విరివిగా ఉండి మన జీవనానికి ఆధారభూతమైన ధాన్యంతో మనం నిత్య సంపదలు వాళ్ళపై తులతూగుతూ ఉండాలి అని భావిస్తాము. వధువుపై అక్షంతలు వేసేటప్పుడు ఈ కన్య వంశాన్ని తరింపజేయుగాక, పుణ్యం వృద్ధి చెందుగాక, శాంతి, పుష్టి, సంతోషం, అభివృద్ధి, విఘ్నాలు లేకపోవడం, ఆయురారోగ్యాలు అన్నీ వీరికి కలుగుగాక అని చదువుతూ అక్షతారోహణం అంటే తలంబ్రాలు పోయించడం చేస్తారు. ఈ చేసిన వివాహ కర్మ మొత్తం అక్షతము అంటే నాశనం లేనిది. వివాహ సమయంలో నవదంపతులు కలిసి జీవించి ఉండాలని, ఆదర్శ దంపతులుగా మెలగాలని వధూవరులపై అక్షింతలు వేసి ఆశీర్వదించడమే అక్షతల కార్యక్రమంలోని అర్థం. ఇంకా పూజలో ఉపయోగించిన అక్షతలకి ఒక చోట దాచుకుని ప్రయాణానికి వెళ్ళే వేళ, ముఖ్యమైన పనుల మీద బయటికి వెళ్ళేటప్పుడు తలపై వేసుకుని బయలుదేరాలి. ఇలా చేస్తే మీరు తలపెట్టిన లేదా చేయాలనుకున్న కార్యక్రమాలని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.